హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు కీలక జీవో విడుదల, సంబరాల్లో పెన్షనర్లు అంటూ అప్డేట్ అవడం జరిగింది. సో దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్ల ఆరోగ్య భద్రతకు సంబంధించి అత్యంత కీలకమైనటువంటి ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ ఈహెచ్ఎస్ విషయంలో ప్రభుత్వం ఒక కీలక అడుగు అయితే వేసిందండి. ఈ పథకం అమల్లో ఉన్నటువంటి లోపాలను సవరించి దీనిని మరింత సమర్థవంతంగా నిర్వహించడం కోసం ప్రభుత్వం గతంలోనే ఉన్నతాధికారులు మరియు వివిధ ఉద్యోగ సంఘాల నాయకులతో కూడి ఉన్నటువంటి ఒక ఉన్నత స్థాయి కమిటీని అయితే ఏర్పాటు చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఈ కమిటీ ఏర్పాటయ్యి దాదాపుగా 8 నెలలు గడుస్తూ ఉన్నప్పటికీ సుదీర్ఘకాలంగా పథకం మెరుగుదలకు సంబంధించి ఇప్పటి వరకు ఎటువంటి సమగ్ర నివేదికను, రిపోర్టును ప్రభుత్వం ముందు ఉంచలేదు. అయితే ఈ జాప్యం వల్ల ఆరోగ్య కార్డుల వినియోగంలో ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి వేలాది మంది ఉద్యోగులు మరియు పెన్షనర్లు తీవ్ర ఆందోళన చెందుతూ ఉన్నారు. అయితే ఈ క్రమంలో ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేసే ఉద్దేశంతో ప్రభుత్వం ఇటీవల కాలంలో మరొక కీలక నిర్ణయం అయితే తీసుకుందండి. అదే జీఓఆర్టీ నెంబర్ 662 డేటెడ్ ఆన్ 27th July 2026 ప్రకారంగా ఏదైతే ప్రస్తుతం ఉన్న కమిటీకి మరొక 2 కీలక సంఘ నాయకులను సభ్యులుగా చేరుస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేసిందనమాట. సో 2 కీలక నాయకులను అయితే యాడ్ చేసింది. ఎవరంటే ఇందులో మొదటి వ్యక్తిగా స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ డి వెంకటేశ్వర్లు గారిని నియమించారు. అదేవిధంగా అసోసియేషన్ ఫర్ పెన్షనర్స్ సెటిల్డ్ ఇన్ హైదరాబాద్ అధ్యక్షులు శ్రీ నల్లి మోహన్ గారిని కూడా ఈ కమిటీలో సభ్యులుగా అయితే చేరుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నమాట. 2 నాయకులను అదనంగా చేర్చడం జరిగింది. మరి పెన్షన్ల సమస్యలపై పూర్తి అవగాహన ఉన్నటువంటి ఈ 2 అనుభవజ్ఞులైనటువంటి కమిటీలో వీరిని చేర్చడం వల్ల ఒక సానుకూల పరిణామంగా మనం భావించవచ్చు. అయితే ఈ కమిటీలో కొత్త సభ్యుల చేరిక ఆహ్వానించదగ్గ విషయమే అయినప్పటికీ అసలు ప్రశ్న ఏమిటంటే, ఈ కమిటీ ఎప్పుడు సమావేశం అవుతుంది, అంటే ఈ కమిటీ తన తుది నివేదికను ఎప్పుడు సమర్పిస్తుంది అనేది క్వశ్చన్. ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఆశించే సిఫార్సులు ఎప్పుడు అమల్లోకి వస్తాయి అనే విషయాలపై అందరూ ఉత్కంఠతగా ఎదురు చూస్తూ ఉన్నారు. అంటే హెల్త్ కార్డుకు సంబంధించి మనకు క్షేత్రస్థాయిలో అనేక సమస్యలు అయితే ఉన్న మాట వాస్తవమే. ముఖ్యంగా కార్పొరేట్ హాస్పిటల్స్లో కార్డును అంగీకరించడం లేదు, నగదు రహిత చికిత్స అందకపోవడం వంటి ప్రధాన సమస్యలు అయితే మిగిలిపోయి ఉన్నాయి. ఈ సమస్యలన్నిటికీ త్వరితగతిన పరిష్కారం లభించాలి అని కమిటీ వెంటనే సమావేశమే ఒక సానుకూల నిర్ణయాన్ని అయితే ప్రకటించాలి అని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయ మరియు పెన్షనర్ల సంఘాలు గట్టిగా కోరుతున్నాయి. సో ఇది ఇలా ఉండగా మరొక విషయం అండి. ఇక రెండో ముఖ్యమైన విషయానికి వస్తే మెడికల్ రియంబర్స్మెంట్ కాలపరిమితికి సంబంధించి కూడా ప్రభుత్వం స్పష్టతను ఇచ్చిందనమాట. సో వాస్తవానికి మార్చి 31, 2026 నాటికే పాత మెడికల్ రియంబర్స్మెంట్ జీవో గడువు ముగిసిపోయింది. ఆ తర్వాత కాలంలో వైద్యం చేయించుకున్న వారు తమ బిల్లులను క్లెయిమ్ చేసుకోవడానికి తగిన జీవో లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులను అయితే ఎదుర్కొంటున్నారనమాట. అయితే ఈ అనిశ్చితిని తొలగిస్తూ ప్రభుత్వం ఇప్పుడు జీఓఆర్టీ నెంబర్ 698 డేటెడ్ ఆన్ 28th July 2026 విడుదల చేసింది. అయితే ఈ కొత్త ఉత్తర్వుల ప్రకారంగా మెడికల్ రియంబర్స్మెంట్ సౌకర్యాన్ని ఈ మేరకు ఏప్రిల్ 1, 2026 నుండి మార్చి 31, 2027 వరకు మరొక ఏడాది వరకు పొడిగించడం జరిగింది. మరి దీనివల్ల ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు మరియు వారి కుటుంబ సభ్యులు వైద్య ఖర్చుల చెల్లింపు విషయంలో పెద్ద ఊరట అయితే లభించింది. అయితే ప్రస్తుతం ఈ జీవోలో మరో 2 ముఖ్యమైన అంశాలను కూడా జారీ చేసింది. మొదటిది, రాష్ట్రంలోని అన్ని ఎంపానల్డ్ హాస్పిటల్స్ ఈహెచ్ఎస్ కార్డులను తప్పనిసరిగా అంగీకరించేలాగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. దీనివల్ల రోగులు హాస్పిటల్ చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. ఇక రెండవది ఏంటంటే 2027 మార్చి నాటికి అసలు మెడికల్ రియంబర్స్మెంట్ అవసరమే లేకుండా పూర్తిగా ఈహెచ్ఎస్ కార్డు ద్వారానే 100% నగదు రహిత చికిత్స అందేలాగా పక్కా కార్యాచరణను రూపొందించాలని కూడా ప్రభుత్వం స్పష్టం చేసింది. మరి ఇలా చేస్తే ఎంతో ఉపయోగకరంగా అయితే ఉంటుందన్నమాట. 100% క్యాష్లెస్ ట్రీట్మెంట్ అనేది. సో ఆల్రెడీ పక్కన తెలంగాణ రాష్ట్రంలో కూడా
ఇంప్లిమెంట్ అవుతుందన్నమాట. సో, దీనివల్ల భవిష్యత్తులో మనం డబ్బులు కట్టి మళ్ళీ ఆఫీసుల చుట్టూ తిరిగే పని లేకుండా నేరుగా కార్డు చూపిస్తే చాలు వైద్యం అందేలాగా వ్యవస్థను సిద్ధం చేస్తూ ఉన్నారు. ఈ పథకం శాశ్వత ప్రాతిపదికన మరియు లోపాలు లేకుండా అమలు కావాలంటే మనం చెల్లించే ప్రీమియం మొత్తాన్ని కొంతమేర ఒక స్వల్ప కొద్దిపాటి పెంచడానికి కూడా ఉద్యోగులు, పెన్షనర్లు సిద్ధంగా అయితే ఉన్నమాట వాస్తవమే. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ఈ విధమైన ప్రక్రియ ప్రారంభమై అక్కడ హెల్త్ స్కీమ్ మెరుగ్గా అయితే నడుస్తోంది. అక్కడ కూడా ఎంప్లాయీ ఆహ్, వచ్చేటటువంటి జీతంలో 1.5% తీసుకుంటున్నారు. అంటే కట్ చేస్తున్నారనమాట మెరుగైన సేవ కోసం. సో, అదే తరహాలో ఇక్కడ కూడా మార్పులు వస్తే మన హెల్త్ కార్డులు ప్రైవేట్ హాస్పిటల్స్‌లో కూడా ఎలాంటి అడ్డంకులు లేకుండా పనిచేస్తాయి. అప్పుడే ప్రభుత్వం ఉద్యోగుల ఆరోగ్య భద్రతకు ఒక భరోసా కల్పించినట్టు అవుతుంది. ఇక మరో ముఖ్యమైన సమాచారం ఏమిటంటే, గత ఏడాది కాలంగా పెండింగ్‌లో ఉన్నటువంటి మెడికల్ రీయింబర్స్‌మెంట్ బిల్లులకు సంబంధించి నిన్నటి నుండి నిధులు విడుదల అయ్యాయండి. ఇది శుభవార్త అని చెప్పొచ్చు. సో, మెడికల్ రీయింబర్స్‌మెంట్ బిల్లులు జమ అవుతున్నాయి, చెక్ చేసుకోండి. మే మరియు జూన్ నెలల్లో హాస్పిటల్‌లో చేరిన వారికి కూడా కొన్ని బిల్లులు క్రెడిట్ అయినట్టు సమాచారం అందుతోంది. సో, ఫ్రెండ్స్, మీలో ఎవరికైనా మెడికల్ రీయింబర్స్‌మెంట్ బిల్స్ బ్యాంక్ ఖాతాలో జమ అయ్యాయా? ఒకవేళ జమ అయినట్లయితే ఏ నెల వరకు బిల్లులు జమ అయ్యాయి అనే వివరాలను మీరు దయచేసి కామెంట్ బాక్స్‌లో కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరిచ్చే సమాచారము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వేలాది మంది ఇతర పెన్షనర్ మిత్రులకు కూడా ఎంతో ఉపయోగకరంగా అయితే ఉంటుంది. సో, జనవరి అండ్ ఫిబ్రవరికి సంబంధించి 2026 ఈ బిల్స్ అయితే మెడికల్ రీయింబర్స్‌మెంట్ బిల్స్ జమ అవుతున్నట్టుగా ప్రస్తుతం మిత్రులందరూ తెలియజేస్తున్నారు. ఇంకా చాలామంది మాకు బిల్లులు రాలేదని అడుగుతున్నారు. సో, ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఒకటి ఉందండి. బిల్లులు మీ కార్యాలయం డీడీఓ ఆఫీస్ నుండి హెచ్ఓడికి లేదా ఈహెచ్ఎస్ పోర్టల్‌లో ప్రాసెస్ అయ్యి ట్రెజరీకి చేరితేనే నిధులు విడుదలవుతాయి. ఒకవేళ మీ బిల్లు గనుక ఇంకా మీ కార్యాలయంలోనే ఆగిపోయి ఉన్నా లేదా ఇతర సాంకేతిక కారణాల వల్ల హెచ్ఓడి వద్ద పెండింగ్‌లో ఉన్న అవి రావు. కాబట్టి మీ బిల్ స్టేటస్ ట్రెజరీలో ఉందో లేదో అనేది ఒకసారి సరిచూసుకోండి. ఇప్పుడు రీయింబర్స్‌మెంట్ పొడిగింపు జీవో కూడా వచ్చేసింది కాబట్టి కొత్తగా బిల్లులు పెట్టాల్సిన వారు కూడా వెంటనే సబ్మిట్ చేసుకోవచ్చు. సో, మొత్తానికి ఈహెచ్ఎస్ కమిటీలో పెన్షనర్ల సంఘాల నాయకులు అదనంగా 2 సభ్యులను చేర్చడం జరిగింది. సో, ఒకరు డి. వెంకటేశ్వర్లు, మరొకరు శ్రీ నల్లి మోహన్ గారు. సో, త్వరితగతిన దీనికి సంబంధించి ప్రాసెస్ అయితే పూర్తయ్యే అవకాశం ఉంది. అలాగే ఈహెచ్ఎస్ గడువు పొడిగింపు మెడికల్ రీయింబర్స్‌మెంట్ సౌకర్యాన్ని కూడా 2027 మార్చి 31 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన జీవో. క్యాష్‌లెస్ ట్రీట్మెంట్ 2027 మార్చి నాటికి రీయింబర్స్‌మెంట్ అవసరం లేకుండా పూర్తి స్థాయిలో క్యాష్‌లెస్ ఉచిత కార్డుల ద్వారానే ఉచితంగా వైద్యం అందేలాగా ప్రణాళికను సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. బిల్లుల విడుదల ఏడాది కాలంగా పెండింగ్‌లో ఉన్నటువంటి మెడికల్ రీయింబర్స్‌మెంట్ బిల్లుల ద్వారా విడుదల అవుతున్నాయండి. చెక్ చేసుకోండి. ట్రెజరీ స్టేటస్ మీ బిల్లులు ట్రెజరీలో పెండింగ్‌లో ఉంటే ఇప్పుడు డబ్బులు జమ అవుతాయి. సో, కార్యాలయంలో ఆగిపోతే కనుక అవి రావన్నమాట.